పవన్ కళ్యాణ్ ని చంపేస్తాము అంటూ బెదిరింపు కాల్ అయితే పవన్ కళ్యాణ్ కి రావడం జరిగింది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి అటు జనసేన కార్యకర్తలు, లీడర్లు, అదేవిధంగా జనసేన అభిమానులందరిలో కూడా ఆందోళన నెలకొంది. ఎందుకంటే ప్రస్తుతం ఏపీ రాష్ట్రానికి సంబంధించి అటు రేషన్ బియ్యం కానీ, సనాతన ధర్మాన్ని కాపాడే విషయంలో కానీ ఆయన ఎప్పుడూ కూడా ముందుకు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో ఆయనకి సంబంధించి ఒక వ్యక్తికి ఫోన్ చేసి మిమ్మల్ని చంపేస్తాము, మీరు జాగ్రత్తగా ఉండండి అనేటట్టుగా ఒక కాల్ అయితే రావడం జరిగింది. ఇక దాని గురించి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అండ్ ఇదేం మొదటిసారి కాదు. సనాతన ధర్మం గురించి లాస్ట్ టైం ఆయన మాట్లాడినప్పుడు కూడా నువ్వు ఇలానే మాట్లాడితే ఖచ్చితంగా నేను చంపేస్తాము అంటూ ఆయన ఒక కాల్ కూడా అప్పట్లో వచ్చిందనే వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు మరోసారి రావడం జరిగింది. దీని వెనకాల కారణం ఏమిటి అంటే కాకినాడ పోర్టు దగ్గర దొరికిన బియ్యాన్ని, రేషన్ బియ్యాన్ని ఆయన సీజ్ చేయడం. సీజ్ చేసిన తర్వాత దానికి సంబంధించి కొద్ది రోజుల్లోనే ఇప్పుడు దానికి సంబంధించి ఏదైతే మనకి వీడియోస్, పోస్ట్ అన్ని చూస్తున్నామో ఎవరైతే దీనికి పాల్పడ్డారో ఖచ్చితంగా వాళ్ళనైతే పోలీసులు అరెస్ట్ చేయాలి అని చెప్పేసి అయితే చాలా ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. బట్ ఇప్పుడు దాని గురించి ఎలాంటి డీటెయిల్స్ అయితే బయటకు రాలేవు. కానీ ఏపీ రాష్ట్రానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కి థ్రెట్ ఉంది అని జన సైనికులు మాత్రం ఆయనకి భద్రత ఇంకా ఎక్కువగా పెంచాలని, ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయి. ఆయన మంచి చేస్తున్నందుకు కూడా కొంతమంది ఓర్వలేకపోతున్నారు. ఇది ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ వాళ్ళది అయి ఉంటది అని చెప్పేసి కొంతమంది అంటుంటే, ఇంకొంతమంది మాత్రం ఆయన ఇలా ముందుకు వెళ్తుంటే జీర్ణించుకోలేని వ్యక్తులు ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా ఉండొచ్చు అని చెప్పేసి కూడా కొంతమంది అనుకుంటున్నారు. కానీ ఇలా ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎంకి ఇది ఏం ఫస్ట్ టైం కాదు. ఆయనకి బెదిరింపు కాల్స్ అనేటివి అలవాటు కూడా అయిపోయాయి. కానీ జన సైనికులకు మాత్రం భయం అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. మా నాయకుడికి ఏమైనా అవుతే ఏపీ రాష్ట్రానికి సంబంధించి లేక మాకు ఇంత అభివృద్ధి జరుగుతోంది, అది కూడా ఆగిపోతుందేమో అని చాలా మంది భయపడుతున్నారు. ఇక ఎంతో మంది జనసేన కార్యకర్తలు అయితే ఆయనకి భద్రత ఎక్కువగా పెంచాలని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ విషయానికి సంబంధించి ఖచ్చితంగా తొందరలోనే పోలీసులు ఎవరైతే ఈ కాల్ చేశారో వాళ్ళని పట్టుకొని వాళ్ళని తొందరగా శిక్షిస్తే ఇలాంటివి ఇంకా జరగకుండా ఉంటాయని కూడా అభిప్రాయపడుతున్నారు. మరి దీని వెనకాల ఎవరున్నారు ఏంటనేది ఇన్వెస్టిగేషన్ లో తేలాలి.